హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా, కోపం ఉందా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అయితే ఉండబోతుందండి. మనం ఈరోజు రీడింగ్లో వేసిన ప్రశ్న, మీ పర్సన్ మనసులో మీ మీద కోపం ఉందా, ప్రేమ ఉందా, అసలు ఆలోచిస్తున్నారా, ఇంకేమైనా నెగిటివ్గా అనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అయితే తీద్దాం. ఈ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి అండ్ మధ్యలో 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి. ఈ కార్డ్ బట్టి ఇక్కడ రీడింగ్ అయితే వస్తుంది. ఈరోజు మీ పర్సన్ మనసులో మీ మీద ఆలోచనలు, ఉద్దేశాలు అండ్ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వీరి మీద పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, అసలు దేని గురించి ఆలోచిస్తున్నారు, వీరి విషయంలో ఏమైనా నిర్ణయాలు అయితే ఉన్నాయా, చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో వీరి గురించి పాజిటివా, నెగిటివా. 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, 10 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చిందండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ పెంటికల్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్. ఇప్పుడు మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు మీరా, కెరియరా, అంటే లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నారన్నమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు, వారి జీవితం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఈ రీడింగ్ అన్నది లవర్స్కి ఎక్కువ వర్తిస్తుందండి. వైఫ్ అండ్ హస్బెండ్ వారి కన్నా లవర్స్కి వర్తిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరు కెరియర్లో మీ వైపు కూడా ఆలోచిస్తే, మీరు సెటిల్ అయితే వారు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడినా మాట్లాడకపోయినా సరే వారి మనసులో మీతో పెళ్ళి కావాలని అనుకుంటున్నారండి. అండ్ అలానే వారు మీ గురించి కష్టపడుతున్నారు. మీ పర్సన్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే, వారు మీకు మంచి లైఫ్ ఇవ్వాలి అండ్ మీకు సపోర్ట్గా ఉండాలి. మీరు జాబ్ చేసినా జాబ్ చేయకపోయినా సరే మీ పర్సన్ కూడా మీకు సపోర్ట్గా ఉండాలి. లైఫ్లో ఈ ఫైనాన్షియల్గా మీరు సెటిల్ అవ్వడానికి మీ పర్సన్ కష్టపడుతున్నారండి, కష్టపడాలని అనుకుంటున్నారు. ఇక్కడ మీతో మ్యారేజ్ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి మీ పర్సన్కి. మరి మీ గురించి కోపంగా ఉన్నారా, ఇంకేమైనా నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అంటే లేదండి. ఇప్పుడు మీ పర్సన్ మీతో ఉన్నా, మీకు దూరంగా ఉన్నా సరే మీతో పెళ్లి జీవితం కావాలని అయితే కోరుకుంటున్నారు. వారు ఇంకో విషయం ఏమిటంటే, మరి పెళ్ళి గురించి ఆలోచించినప్పుడు మీకు కమిట్మెంట్ ఇస్తామని కూడా చెప్పాలి కదా. అంటే వారు సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలనుకుంటున్నారండి. వారి మనసులో ఈ ఉద్దేశం ఉంది కానీ మీతో చెప్పాలనుకుంటున్నారు కానీ సరైన సమయం కోసం అయితే చూస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా నేను ఇక్కడ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా తీస్తాను. ఈ కార్డ్స్లోనే మధ్యలోంచి తీస్తానండి. మీ పర్సన్ క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి, నైట్ ఆఫ్ కప్స్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ద హ్యాంగ్డ్ మ్యాన్కి. ఇది మీతో లైఫ్ అన్నది జర్నీ చేయాలనుకుంటున్నారు కానీ వీరు ఆలోచించేది వేరే వేళ వెళ్ళిపోతుందండి. అంటే ఇప్పుడు పాజిటివ్ ఎంత ఆలోచించినా నెగిటివ్ కూడా వెంటనే వచ్చేస్తాయి ఆలోచనలు కూడా. మీతో జీవితం ఊహించుకుంటారు. ఆ నిమిషానికి చాలా హ్యాపీగా అన్నది ఉంటుంది వారికి. కానీ అప్పటికే ఇక ఎలా ఉంటుందంటే పాజిటివ్ నుండి నెగిటివ్ థాట్స్లోకి అయితే వెళ్ళిపోతాయి. అలా ఉన్నాయి. మీ పర్సన్ 2 విషయాలకి జంగిల్ అవుతున్నారు అనమాట. పాజిటివ్గా ఉంటున్నారు, నెగిటివ్గా ఉంటున్నారు. మీతో పెళ్లి జీవితం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు.
అండ్ మరి మనసులో మాత్రం మీకు ఈ విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెప్పాలా వద్దా? ఇప్పుడు మీరు కూడా హోప్స్ అయితే ఉంది కదా, మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీ పర్సన్ తోటి మీరు ఒక అందమైన జీవితం చూడాలనుకుంటున్నారు. అలా మైండ్కి కూడా ఫిక్స్ అయిపోవడం వల్ల మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారండి. వారి ఏం చెప్తారా అండ్ వారు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని మీరు ఎంత హోప్తో ఉన్నారో, మీ పర్సన్ కూడా వారు 2 విషయాల గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు మీతో లైఫ్ అన్నది జీవితం కావాలనుకుంటున్నారు, కానీ వీరి పెళ్ళి వీరి ఇష్ట ప్రకారం అయితే కనిపించట్లేదు. సమయం సందర్భాన్ని బట్టి మాట్లాడాలనుకుంటున్నారు. అంటే ఈ పెళ్ళి గురించి మాట్లాడదామని అనుకుంటున్నారు. వారి వైపు మాట్లాడాక ఈ విషయం గురించి మీతో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ మీ పర్సన్ ఏంటంటే మీ వైపు ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వస్తుంది, అండ్ వారి వైపు ఆలోచిస్తుంటే అంటే మీ పర్సన్ వైపు కూడా ఆలోచిస్తుంటే మీకు ఆశ ఈ మాట చెప్పచ్చా లేదా అన్నట్టు వారు అంటున్నారు. నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకున్నా మీ వైపు కూడా చూడాలి కదా, అంటే మీ వైపు గురించి కూడా వారి ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పాలి, మాట్లాడాలి, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ చెప్పాక వారు ఏమంటారో, ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీతో పెళ్ళి కావాలైతే అనుకుంటున్నారు. మరి ఇటువైపు ఆలోచిస్తుంటేనేమో ఇది జరుగుతుందా లేదా అన్నది భయం. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ అవతల వారు అబ్జెక్షన్ చెప్తారేమో అన్నది భయం అనేది కనిపిస్తుందండి. మీ పర్సన్కి ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ వచ్చాకే వారు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారంట. ఇన్ని రకాలుగా పాజిటివ్ ఎంత ఆలోచించారో నెగిటివ్ కూడా అంతే ఆలోచిస్తున్నారు. మీ వైపు అసలు ప్రతిదీ ఇప్పుడు మీరు తెలుసు, కానీ మీ సిచ్యువేషన్స్ కొంచెం తెలుస్తుంది, కానీ పూర్తిగా తెలుసుకుంటేనే కదా మీ పర్సన్ మీతో పెళ్ళికి ఒప్పించగలరు. సో ఇప్పుడు మీతో ఈ ప్రపోజల్ గురించి మీతో చెప్పారనుకోండి, మీరు ఆశ పెట్టుకుంటారు, కానీ వారు అన్నది అవుతుందా లేదో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీ పర్సన్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట. మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇప్పుడు మీతో చెప్పి అలానే మీ గురించి వాళ్ళ తరపున వైపు చెప్పి వీళ్ళు అనుకున్నది అన్నది జరుగుతుందా లేదా, మీ పర్సన్ వైపు ఒప్పుకుంటే ఒకలా ఉంటుంది, మీకు చెప్పి మళ్ళీ మీ పర్సన్ వైపు వారితోటి చెప్పాక వాళ్ళు ఒప్పుకోకపోతే ఏమైనా సమస్యలు వస్తాయేమో అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు. మీ పర్సన్కి మనసులో మీతో పెళ్ళి కావాలనుకుంటున్నారు, కానీ వారు సిచ్యువేషన్ క్లారిటీగా ఉన్నప్పుడే మీతో చెప్పాలి అని అయితే అనుకుంటున్నారండి. వారు ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ పెళ్లి విషయంలో ఏమైనా గొడవలు వస్తాయేమో, సమస్యలు వస్తాయేమో దాని గురించి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దామండి. ఇప్పుడు వారి మనసులో మీ గురించి ఎటువంటి ఎమోషన్స్ ఉన్నాయి, దీనికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా తీద్దాం, నిర్ణయాలు కూడా అలా జరగబోయే సంఘటనలు అయితే తీద్దామండి. మీ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారు కదా, ఇటువైపు ఏమో మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ బట్టి జరగబోయే సంఘటనలు ఈ సైడ్ అయితే ఉంచుతాము. ఫైనల్గా మీ పర్సన్ తోటి మ్యారేజ్ అవుతుందా లేదా ఎనర్జీస్ అయితే చూద్దాం. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో ఎమోషన్ ఫీలింగ్స్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు అండ్ ఆ సిచ్యువేషన్స్ బట్టి జరిగే సంఘటనలు, మీరిచ్చే సమాధానాలు. మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ అవుతుందా లేదా? మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చిందండి. ఇది ఈ రకంగా చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ మీ పర్సన్ మీ గురించి ఎదిరించైనా మ్యారేజ్ చేసుకునే అవకాశం అయితే ఉందండి. అంటే ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ పర్సన్ తోటి అయితే మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇవి జరగబోయే సంఘటనలు. అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ కూడా చూద్దాం.
ద టవర్ కార్డ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్. మీ గురించి అందరినీ వదులుకునే ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. ఎదిరించి ఒప్పించైనా సరే మీతో పెళ్ళి అయితే కావాలనుకుంటున్నారు. చూడండి, ఇక్కడ మీ గురించి అందరినీ వదిలేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. మీ పర్సన్ మీ గురించి లైఫ్నే సాక్రిఫైస్ చేయబోతున్నారండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని వద్దనుకున్న వారిని వదిలేసుకోవాలని వారైతే అనుకుంటున్నారు. మీ పర్సన్ మీతో లేకపోయినా సరే అండ్ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి. ఈ ఆలోచన ఏ విధంగా ఉందంటే మళ్ళీ మీ లైఫ్లోకి రిటర్న్ వస్తారు అండ్ మిమ్మల్ని మీట్ అవుతారు. ఎందుకంటే వారి మనసులో మీ మీద ప్రేమ అనేది కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే క్లారిఫికేషన్. ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. మిమ్మల్ని మోసం చేసిన వారు కానీ, అంటే మోసం చేసిన వారంటే పెళ్ళి చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని ఇప్పటి వరకు వెయిట్ చేసిన వారు అనుకోకుండా మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. అండ్ ఇంకా చెప్పాలంటే దొంగ పెళ్ళి కూడా జరిగే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే ఎవరికీ చెప్పకుండా సైలెంట్గా పెళ్లి చేసుకుని సమయం బట్టి బయటకు ఈవెల్ చేయాలి అన్న ఆలోచన కూడా కనిపిస్తుంది. మరి ఎనర్జీ కార్డ్స్ ఎవరికి వర్తిస్తుందో మనకు తెలియదు, కానీ మీకు రిజనెట్ అయితే తీసుకోండి. బలవంతంగా ఇది మీకే అవుతుందని మీరు తీసుకోవద్దండి. ఇక్కడ మన ఎనర్జీస్ ఏంటి, ఈరోజు మీ పర్సన్ మనసులో మీ మీద ఉద్దేశాలు అయితే అడిగాము, కానీ వారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. వారికి ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ ప్రశ్నకి సమాధానం ఏ విధంగా వచ్చిందంటే, ఇప్పుడు మీ పర్సను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలంటే మీకు ఒక సెక్యూర్ లైఫ్ అన్నది ఇవ్వాలి. ఆ సెక్యూర్ లైఫ్లో వారు సెటిల్ అయితేనే కానీ ఇక్కడ మీతో పెళ్ళి అన్న మాట చెప్పలేరు. కానీ ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక పెళ్లి విషయంలో వారికి ఏదైనా ప్రపోజల్ వచ్చి మీ గురించి త్వరగా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే వారికి నచ్చని ఏదైనా పెళ్ళి సంబంధాలు రావటం, అది వారికి నచ్చకపోవటం అండ్ మీకు దూరం వారు మళ్ళీ మీ గురించి ఆలోచించి ఇక్కడ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇస్తారు. మీ పర్సన్ ఇప్పుడు ఉద్దేశాలు ఏంటంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే అంటున్నారండి. ఏంటంటే మీ పర్సన్ మోసం చేసి వాళ్ళ తరపున వారిని మోసం చేయబోతున్నారు అనమాట, మిమ్మల్ని కాదండి. మీ పర్సన్ అంటే వాళ్ళ పెద్దలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మరి మీతో పెళ్ళి కావాలని అంటున్నారంటే మోసం చేసైనా పెళ్ళి చేసుకోవాలి, లేదంటే మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మేము పెళ్ళి చేసుకోవడానికి ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకుంటారు, ఎవరు అవునన్నా కాదన్నా సరే. ఇప్పుడు ఈ 6 ఎనర్జీస్ కార్డ్స్కి నేను క్లారిఫికేషన్స్ అయితే తీస్తాను. మీ పర్సన్ మనసులోని మాటలు, ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఏ విధంగా మాట్లాడుతున్నారు, వారి మనసులో మాటలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయగలరు. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే అంత బాగోలేదంటండి. అంటే వారి లైఫ్ వారికి నచ్చట్లేదు. ఆ చిరాకులో కూడా మీతో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారేమో అన్న ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. వీటికంతా ఇవే పడుతుంది. ఇంకా క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి, క్వీన్ ఆఫ్ హ్యాండ్స్కి రావాలండి ఎనర్జీస్.
ఇది సిచ్యువేషన్. మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే వారి లైఫ్ అయితే అంత మంచిగా అయితే లేదంటండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటానికి ఆలోచిస్తున్నారు, కానీ వారి మనసులో అయితే మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే అనుకుంటున్నారు. కానీ వారు ఏమంటున్నారంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అంటే వారు లైఫ్లో కొంచెం కెరీర్ వైజ్గా సఫర్ అవుతున్నారు. దీని గురించి ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా మిమ్మల్ని హ్యాపీగా అయితే ఉంచలేరు, కానీ మిమ్మల్ని వదులుకోవడం అయితే ఇష్టం లేదంటండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ వారు మిమ్మల్ని మంచిగా చూసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారంట. కానీ ఒక నిజం ఏమిటంటే వారు చెప్పి నిజం ఏంటంటే మిమ్మల్ని విడిచైతే వాళ్ళు అయితే ఉండలేరంట. మీ పర్సన్ ఇంకోటి ఏం చెప్తున్నారంటే వారిని ఎవరు అర్థం చేసుకోవట్లేదు. మీరు కూడా పెళ్ళి గురించి ఎన్ని రకాలుగా అడిగినా సరే మీ పర్సన్ దగ్గర సమాధానం లేదు అంటే మీరు కూడా వారిని అర్థం చేసుకోవాలని అయితే అంటున్నారు. అండ్ మీ పర్సన్ కూడా అంటున్నారు అసలు మీ పర్సన్ లాంటి వారిని ఎందుకు మీరు మెచ్చుతున్నారు, ఎందుకు వారితో పెళ్ళి కావాలని కోరుకుంటున్నారు, అసలు వారి లైఫే సరిగ్గా లేదు, అలాంటి వారి లైఫ్ మీరు ఎందుకు కావాలని కోరుకుంటున్నారు, ఇలా మీ పర్సన్ మనసులో మాటలైతే ఉన్నాయి. మీ పర్సన్ అయితే మీ గురించి నెగిటివ్గా అయితే మాట్లాడలేదండి, మీకు మంచి లైఫ్ ఇవ్వాలని వారు ఎక్కువ ఆలోచిస్తున్నారంట. వారు ఒకటే మీరు నమ్మినా నమ్మకపోయినా మీ పర్సన్ చెప్పే ఒకే నిజం, మీరు లేకపోతే వారు ఉండలేకపోతున్నారు కూడా. మీరు ఈ విషయం అర్థం చేసుకోవాలని. ఇప్పుడు పెళ్ళంటే మాటలు కాదండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఒకరికొకరు సపోర్ట్గా నిలబడి, అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేకుండా మ్యారేజ్ చేసుకుంటే చాలా ఇబ్బందులు అయితే పడతారు, మిమ్మల్ని సంతోషంగా ఉంచలేరు. సో ఇప్పుడు మీకు మనసులో పెళ్లి విషయం ఉన్నా సరే మీతో చెప్పాలనుకుంటున్నారు, కానీ సిచ్యువేషన్స్ ఇప్పుడు సమయం కాదు, సమయం బట్టి ప్రపోజల్ ఇవ్వమని వారి మనసు అయితే చెప్తుందండి. వారు ఒకటే మాట చెప్తున్నారు, మీరు లేకపోతే వారు ఉండరు కూడా, మీరు ఈ విషయం అర్థం చేసుకోమని అంటున్నారు. అసలు అలాంటి వారిని మీరు ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారని కూడా మనసుకి వారు అడుగుతున్నారనమాట. అంటే మీరు ఇంతలా ఇష్టపడుతున్నారు కదా, మీలా ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరు, మీరు వారితో జీవితం ఇంతలా కోరుకుంటున్నారు, కానీ మీరు అడిగిన మాటకి వీరి దగ్గర సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీరు వారిని అర్థం చేసుకుంటే చాలు. ఎవరు అర్థం చేసుకోకపోయినా మీరు కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అన్నట్టు మీ పర్సన్ అయితే చెప్తున్నారు. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే ఇంకా ఒకటే, ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా సరే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ అయితే చేసుకుంటారు, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేరు కూడా. ఎనీ టైం ఈ సిచ్యువేషన్ అయితే ఈ ప్రపోజల్ అయితే వస్తుందండి, డేరింగ్ ప్రపోజల్ అయితే వస్తుంది. మిమ్మల్ని వెయిట్ చేయమని వారు అయితే అనరు, కానీ ఒకటే మాట చెప్తారు, ఎవరు అవునన్నా కాదన్నా మిమ్మల్ని అయితే మ్యారేజ్ చేసుకుంటామని. కానీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇబ్బంది అయితే పడుతున్నారు, అంటే ఒక కెరీర్ వైజ్గా చాలా కష్టపడుతున్నారు. ఇప్పుడు వారి సమయం అయితే కాదు, ఇది మీకు పెళ్ళి ప్రపోజల్ ఇచ్చే సమయం అయితే కాదు, కానీ మనసులో ప్రేమ అయితే ఉంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయండి. మనం ఈరోజు ప్రశ్న పరంగానే ఎనర్జీస్ తీసాం, ఈ రకంగా సమాధానం రావటం అయితే జరిగింది. ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇవ్వటం అయితే జరిగిందండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అంటే రేపు సింగిల్స్ ఉన్న వారికి రీడింగ్ అయితే చేయబోతున్నాను. అంటే మీ లైఫ్లోకి వచ్చే మీ పార్ట్నర్ ఎలా ఉంటారు, ఎలా ఉండబోతారు, వారితో లైఫ్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి అంటే ఏ రాశి వారు వస్తారు, వారు మీ రాశి ప్రకారం వారు ఏ దిక్కున వైపు కూడా వస్తారో కూడా దీనికి సంబంధించి రీడింగ్ అయితే ఇస్తానండి. అంటే ఏ దిక్కు వైపు నుంచి మీ పర్సన్, మీ సోల్మేట్ మీ లైఫ్లోకి రాబోతున్నారు, వారితోటి మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉండబోతుంది, ఈ రీడింగ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. రేపు రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తానండి ఈ సబ్జెక్ట్ మీద. ఎనీ టైం
ఇక్కడ ఈరోజు అయితే లవ్ రీడింగ్ అయితే ఈ విధంగా వచ్చాయి. ఇది లవర్స్కి అయితే వర్తిస్తుందండి. మ్యారేజ్ కనిపిస్తుంది. మీ పర్సన్ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ ఇది దొంగ పెళ్ళిగా అయి ఉండొచ్చు, లేదంటే ఎవరి ఇష్టాలు లేకుండా మిమ్మల్ని తీసుకెళ్ళి మ్యారేజ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు నేను ఎటువంటి రీడింగ్ ఎప్పుడు చేయలేదండి. ఈరోజు ఎనర్జీస్ ఈ విధంగానే వచ్చాయి. సో తప్పుగా అనుకోవద్దు. మీరు ఏదో వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్స్ కోసం వ్యూస్ కోసం ఇలా చెప్తున్నారని. మీకు ఎనర్జీస్ బట్టే తెలిసిపోతే, మీరు చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదా, ఎనర్జీస్ మీరే రీడ్ చేసేయచ్చు. ఇక్కడ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చానండి. 10 సార్లు చెప్తున్నానని అయితే అనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను ఎంతలా సపోర్ట్ చేస్తున్నారంటే చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే వీడియో చేస్తాను. ఈ సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకుంటున్నాను కానీ అసలు దీని గురించి చేసేలోపు ఏదో ఒక ఆటంకం అయితే వస్తుంది. చూద్దాం, సమయం బట్టి మీకు ఈ సబ్జెక్ట్ గురించి అయితే చెప్తాను. లైవ్ రీడింగ్ కూడా చేద్దామని ప్రయత్నాలు అయితే చేస్తున్నానండి. అది కూడా ఏదో ఒక రోజు లైవ్ రీడింగ్ ఇచ్చే సమయం కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ టు ఆల్.